पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। క్రిందటి వారం మనం యం హిన యదయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం స్వమృతత్వాయ కల్పతే. ఆ మోక్షం పొందాలి అనుకున్నప్పుడు నీవు ధీరుడవై ఉండాలి అనేది. ఏమిటి ధీరత్వము అంటే సమదుఃఖ సుఖం, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా నీవు చలించకుండా ఉండాలి. ఇప్పుడు మామూలుగా మనం చెప్పుకుంటూ ఉంటాము, ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడ్డాడు, దానిలో ఏమాత్రము కూడా కూరుకుపోకుండా ధైర్యంగా నిలబడి ఆ పరిస్థితిని ఎదుర్కొన్నాడు అని మనం బయట అనేక సార్లు మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే దాని అర్థం ఏమిటి? చలించకుండా అక్కడ ఏది చేయాలో అది చేసుకుంటూ వెళ్ళటం. ఇక్కడ భగవద్గీత అదే మాట్లాడుతుంది, ధీరత్వము అంటుంది. ధీరత్వము అంటే సుఖదుఖాలలో, లాభ నష్టాలలో, జయాపజయాలలో, మానవమానాలలో ఎలాంటి పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా అది ఆనందాన్ని కలిగించేది కావచ్చు, దుఃఖాన్ని కలిగించేది కావచ్చు, ఏ పరిస్థితి వచ్చినప్పటికీ కూడా చలించకుండా అలాగ సమస్థితిలో నిలబడి ఉండటం, అది ధీరత్వం అంటే. ఎవరైతే అలా నిలబడగలుగుతారో వాళ్ళు మాత్రమే మోక్షం పొందుతారు. ఇది మన నిత్య జీవితంలో మనకు ముందుకు అనేక సందర్భాలు వస్తూ పోతూ ఉంటాయి. చాలా విషయాలు మన ముందుకు వస్తూ ఉంటాయి. వస్తున్నప్పుడు మనం ఎలా ఉన్నాము అనేటటువంటిది, కేవలము ఏదో లాభ నష్టాలు, జయాపజయాలు అలాంటివే కాదు. అనేక సందర్భాలలో మన ముందుకు వచ్చేటటువంటి ఆ సన్నివేశాలలో, ఆయా సందర్భాలలో మనం ఎలా ఉంటున్నాము, చలిస్తూ ఉంటున్నామా, చలనం లేకుండా ఉంటున్నామా అన్నది మనం చూసుకోవాలి. ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఒక వ్యక్తి, నేను మీ ఊరు వస్తున్నాను, నీవు నన్ను స్టేషన్ దగ్గరకు వచ్చి రిసీవ్ చేసుకోమని చెప్పాడట. సరే, ఇతను రైల్లో ఆ ఊరు వెళ్ళటం జరిగింది. ఆ ట్రైను కాస్త ఆలస్యమైంది. సరే, వీళ్ళ స్నేహితుడు కరెక్ట్గా టైంకి వచ్చాడు. వచ్చితే అది అరగంట ట్రైన్ లేట్ అయింది. సరే, రైల్లో ఇతను దిగిన తర్వాత అతను మొట్టమొదట మాట్లాడింది ఏంటంటే, ఈ రైలును తిట్టుతూ కూర్చున్నాడు. ఈ రైల్వే వాళ్ళు బాగుపడరు, ఎప్పుడు ఇంతే, ఈ దరిద్రపు ట్రైను అరగంట లేటుగా వచ్చింది, ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటారు, వీళ్ళకి టైం సెన్సే లేదు అని చెప్పి సరే తిట్టుకుంటూ ఆ మిత్రుడిని రిసీవ్ చేసుకున్నాడు. తర్వాత కారు ఎక్కారు. కారు ఎక్కితే ఏమైందంటే, కారుకి అడ్డంగా ఎవరో ఇంకొకళ్ళ కారు పెట్టారు. కారుకి అడ్డంగా ఇంకొక కారు పెట్టినప్పుడు
ఇంకా లేచి ఆ కారు అతన్ని తిట్టుకుంటూ హార్న్ కొట్టుకుంటూ గట్టిగా చిరాకు పడుతూ ఉన్నాడు. ఈ లోపల ఆ కారు అడ్డం పెట్టిన అతను వచ్చాడు. వచ్చి ట్రైన్ వెళ్ళిపోతుండండి, అర్జెంటుగా నేను గబాలన మా అమ్మగారిని ఎక్కించడానికి వెళ్ళాను, మీకు అసౌకర్యం కలిగించినందుకు క్షమించండి అని చెప్పాడు. చెప్పినప్పటికీ కూడా ఈ వ్యక్తి ఇంకా బుద్ధి ఉండాలి, ఇక్కడ కారు ఉంది, కారుకు అడ్డంగా నువ్వు కారు పెట్టావు, బుద్ధి జ్ఞానం ఉండవసరం లేదా, మనుషులకి సెన్స్ లేకుండా పోతుంది అని చెప్పేసి ఆ విధంగా ఆ వ్యక్తితో పోట్లాటకు దిగాడు. సరిగ్గా అక్కడి నుంచి బయలుదేరారు. బయలుదేరితే రోడ్డు మీదకి రాగానే ఒక రిక్షా వ్యక్తి అడ్డం వచ్చాడు. రిక్షా వ్యక్తి అడ్డం వచ్చినప్పుడు ఇంకా కారులో కూర్చున్నాడు, హార్న్ కొడుతూ లోపల తిట్టుకుంటానే ఉన్నాడు. సరే కాస్త ముందుకెళ్ళిన తర్వాత ఏమైందంటే ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. ట్రాఫిక్ డైవర్ట్ చేసినప్పుడు గవర్నమెంట్ని తిడుతూ కూర్చున్నాడు. సరే ఈ స్నేహితుడు ఏం చేస్తున్నాడు అంటే కూర్చున్నాడు ఊరికినే అలాగా. సరే ట్రాఫిక్ ఎప్పటికో క్లియర్ అయింది. ఈ లోపల గవర్నమెంట్ని, ఓట్లేసేటటువంటి ప్రజల్ని అందరినీ కూడా తిడుతూనే ఉన్నాడు. ఇట్లా ఇంకా ఈ తోవలో 2-3 సన్నివేశాలు ఎదురవుతూనే ఉన్నాయి. మధ్యలో ఒకసారి తన స్నేహితుడు ఇంకా చూసి, ఇదంతా నీకు చిరాకు అనిపించటం లేదు, ఏంటి అలా కూర్చున్నావు, చూడు ఎంత న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడాను, దేశంలో ఒక్కడికంటే ఒక్కడికి బుద్ధి లేకుండా పోతుంది, ప్రతి వాళ్ళు కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నారు, అస్సలు ఇంత దారుణంగా ఉంది, గవర్నమెంట్ అలాగే ఉంది, ప్రజలు అలాగే ఉన్నారు, నిజానికి ఎవరికి బుద్ధి లేకుండా పోయింది అని చెప్పేసి స్నేహితుడు అంక తిరిగి ఒకసారి చూశాడు. సరే మాట్లాడకుండా ఇంటికి వెళ్ళాడు. కూర్చున్నారు ఇద్దరు. కూర్చున్న తర్వాత ఇద్దరు కూడా టిఫిన్ చేశారు. టిఫిన్ చేసేటప్పుడు కూడా, ఏం దీనిలో ఇంత ఉప్పు వేసావు, కొంచెం తక్కువ వేస్తే పోయేది కదా అన్నాడు భార్యను. సరే బాగానే ఉంది కదా అన్నాడు తన స్నేహితుడు. కానీ ఉప్పు ఎక్కువైంది, ఉప్పులు ఇలాంటివి తినటం వల్ల బీపీలు ఇలాంటివన్నీ కూడా పెరిగిపోతున్నాయి ఈ మధ్యన, అన్నీ కల్తీ అయిపోయినాయి, ఏది కల్తీ అయిపోయింది, ఏది తిన్నామన్నా కానీ కల్తీ కల్తీ కల్తీ, వాళ్ళు మొత్తం అంతా నాశనం అయిపోతున్నారు, అందరూ స్వార్థంతోనే ఉన్నారు. ఈ విధంగా మాట్లాడుతూ మొత్తానికి టిఫిన్ తిని కాఫీ తాగారు. కాఫీ తాగిన తర్వాత కూర్చున్నారు. అతని భార్య ఒక డబ్బా తీసుకొచ్చి ముందు పెట్టింది. ఆ డబ్బాలో నుంచి మందులు తీసుకుంటున్నాడు. తీసుకుంటూ స్నేహితుడిని అడిగాడు, ఏంటి నువ్వు కారెక్కిన దగ్గర నుంచి అసలు ఏం మాట్లాడకుండా కూర్చున్నావేమిటి, ఎంత చూడు ఎంత లోకం అంతా భ్రష్టు పట్టిపోయిందో, నీ పాటికి నువ్వు అలా స్థిమితంగా ఉంటావి, నీకేమి ఈ పరిస్థితులు చూస్తే చిరాకు కలగటం లేదా, బాధ కలగటం లేదా, దేశం ఏమైపోతుందో అని చెప్పేసి నీకేమి బాధ కలగటం లేదా, అలాగే పప్పు శుద్ధలాగా కూర్చుంటావే, ఏం మాట్లాడవేంటి అన్నాడు. అని డబ్బాలో మందులు తీసుకోవటం మొదలుపెట్టాడు. ఆ కాగితాలు చించేసేసి ఒక 5 బిళ్ళలు చేతిలో వేసుకుని ఒక్కొక్కటే మింగుతున్నాడు అన్నమాట. తర్వాత స్నేహితుడిని అడిగాడు, ఏంటి నువ్వేం మందులు వేసుకోవసరం లేదా అన్నది. నేనేమి వేసుకోవసరం లేదు. ఎందుకని? కల్తీ అయిపోయింది ఏదో కాదు నీ మనస్సు. ఇక్కడ న్యూసెన్స్ చేస్తున్నటువంటిది ఏదో కాదు నీ మనస్సు. ట్రైన్ దగ్గర నుంచి చూస్తున్నాను, ప్రతి చోట నువ్వు చిరాకు పడతానే ఉన్నావు, అసహనంతో ప్రవర్తిస్తున్నావు, అశాంతికి గురవుతున్నావు, బాధపడుతున్నావు, అనేకసార్లు ఆవేశంతో అరుస్తూ
కోపం తెచ్చుకుంటున్నావు. ఇవన్నీ చేయటం వల్ల ఏమైందో తెలుసా నీకు? ఇదిగో ఇప్పుడు 5 బిళ్ళలు నువ్వు వేసుకోవాల్సి వస్తుంది. 5 రకాలైనటువంటి మందులు ఇప్పుడు నువ్వు మింగావు. నువ్వు అరవటం వల్ల, నువ్వు కోపగించుకోవటం వల్ల ఇక్కడ పరిస్థితులు ఏమన్నా మారుతాయి అనుకున్నావా? నువ్వు చిరాకు పడి తిట్టుకున్నంత మాత్రాన రైళ్ళు ఏమన్నా కరెక్ట్గా వస్తాయి అనుకున్నావా? రోడ్డు మీద ట్రాఫిక్ అంతా కూడా నువ్వు తిట్టడం వల్లనూ ఇసుక్కోవటం వల్లనూ అందరూ కూడా సక్రమంగా వెళతారని నువ్వు అనుకున్నావా చెప్పు? ఈ నీ స్వభావం మారినప్పుడు ఈ బిళ్ళలు కూడా నిజానికి నీకెందుకు పనికిరావు. ఇప్పటికీ నువ్వు 5 రకాల మందులు వాడుతున్నావు, కానీ నీ స్వభావాన్ని మాత్రం మార్చుకోలేదు. పైపెచ్చు నువ్వేమంటున్నావు అంటే, నువ్వేంటి పప్పు శుద్ధలాగా కూర్చున్నావు అంటున్నావు. నేను పప్పు శుద్ధలాగా కూర్చున్నాను కాబట్టి నేను ఈ మందులు వేసుకోవటం లేదు. ఇంకొకటి ఏంటంటే, నేను పప్పు శుద్ధలాగా కూర్చోటానికి కారణం ఏమిటంటే, వీటిని నేనేం చేయలేను. నా వరకు నేను శాంతిగా ఉండగలను, అది నాకు కావాలి. నా వరకు నేను ఆరోగ్యంగా ఉండాలి, అది నాకు కావాలి. నీలాగా ఇప్పుడు వీళ్ళ మీద అరవటం వల్లనూ, చిరాకు పడటం వల్లనూ, కోపంతో కేకలు వేయటం వల్లనూ, దానివల్ల వీళ్ళని నేనేం మార్చలేను. ఈ పరిస్థితులు ఏవి కూడా నా చేతిలో లేవు. నేను ఇక్కడ ఎవరిని మార్చలేను. ట్రాఫిక్ రూల్స్ మార్చలేను, రైళ్ల రాకపోకలను మార్చలేను, దేన్ని కూడా నేనేం మార్చలేను. అవన్నీ కూడా నా చేతిలో లేవు. నా చేతిలో ఉన్నది ఒక్కటి, నేను శాంతిగా ఎలా ఉంచుకోవాలో నేను అలా ఉంచుకోగలను, అది నా చేతిలో ఉంది. నువ్వు దాన్ని కోల్పోతున్నావు. దాన్ని కోల్పోవటం వల్లే అనారోగ్యం పాలవుతున్నావు. ఇలాంటి సన్నివేశాలు మనం చూస్తూనే ఉంటాం. చూడటమే కాదు, ఆయా పరిస్థితుల్లో ఇలాగే ప్రవర్తిస్తూనే ఉంటారు. ఇలా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నీవు మోక్షం పొందలేవు అనేటటువంటిది శ్రీమద్ భగవద్గీత మనకు చెప్తుంది. సమదుఃఖ సుఖం ధీరం స్వమృతత్వాయ కల్పతే. ధీరుడిలాగా ఉండాలట. ఏ పరిస్థితి వచ్చినప్పటికీ కూడా చలించకుండా ఎవరైతే ధీరుడిగా ఉంటారో వాళ్ళే మోక్షం పొందగలరు. అంతేగాని నాకు కోపం ఎక్కువని ఏదో గర్వంగా చెప్పుకోవటం కాదు. ఇవన్నీ కూడా నేను సహించను అని గర్వంగా చెప్పుకోవటం కాదు కావాల్సింది అక్కడ. అవేవి కూడా నీ చేతిలో లేవు. నిన్ను నీవు బాగు చేసుకోగలుగుతావు. నీవు మోక్షానికి పోవటానికి నీలో ఆ మార్పు నువ్వు చేసుకోగలుగుతావు. నీకు కావాల్సింది ఏదో తెలుసుకోవాలి. ఇది మనకు క్రిందటిసారి శ్రీమద్ భగవద్గీత చెప్పటం జరిగింది 15వ శ్లోకంలో. సరే, ఈరోజు ఒక మహత్తరమైనటువంటి శ్లోకం, విశిష్టమైనటువంటివి అని మనం చెప్పుకోవచ్చు. నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్ట్వంతః త్వనయోస్తత్వదర్శిభిః. నా అసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్ట్వంతః త్వనయోస్తత్వదర్శిభిః. ఇది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. అసత్ అంటే లేనిది, భావ అంటే ఉనికి, లేని దానికి ఉనికి నా విద్యతే లేనే లేదట. లేని దానికి ఉనికి లేనే లేదు. సరే, బాగానే ఉంది. అలాగే సతః అభావ
అంటే ఉన్నదానికి లేమి అనేటటువంటిది లేనే లేదు. ఉన్నదానికి లేమి అనేటటువంటిది లేనే లేదు. ఉభయోరపి దృష్టాంతాత్ తనయోస్తత్వదర్శిభిః. తత్వాన్ని దర్శించినటువంటి వాళ్ళు ఈ రెండిటి యొక్క అంతరార్థం ఏమిటో తెలుసుకుంటారట. ఈ రెండిటి యొక్క స్వభావము ఏదైతే ఉందో, ఈ రెండిటి యొక్క తత్వము ఏదైతే ఉందో దాన్ని తెలుసుకుంటారట. ఇది ఇక్కడ ఈ శ్లోకం. ఇది నెమ్మదిగా అర్థం చేసుకోవాల్సినటువంటి శ్లోకం. ఎందుకంటే గీత హృదయము అనవచ్చు, వ్యాస హృదయము అనవచ్చు. దీన్ని సరైన రీతిలో మనం అర్థం చేసుకోవాలి. నాసతో విద్యతే భావో. లేని వస్తువుకి ఉనికి అనేటటువంటిది లేనే లేదు. అంటే లేని వస్తువు లేనే లేదు, దానికి ఎగ్జిస్టెన్స్ లేదు. ఉనికి అంటే ఎగ్జిస్టెన్స్, ఉనికి అంటే భావము. లేని వస్తువుకి ఉనికి, ఎగ్జిస్టెన్స్ లేనే లేదు. బాగానే ఉంది. ఉన్న వస్తువు లేకపోవటం అన్నది లేనే లేదు. దానికి ఎప్పుడు కూడా ఆ ఉనికి, దాని ఉనికి ఉండనే ఉంటుంది. ఇప్పుడు ఈ వస్తువు ఉంది, ఈ వస్తువుకి ఉనికి ఉంది అని అనుకోవాలి. ఉంది, సరే, ఇది మనకి కనపడుతుంది కాబట్టి ఇది ఉంది అని అంటున్నాము, బాగానే ఉంది. ఇక్కడ ఇంకొక మాట ఏం చెప్తున్నారంటే లేని దానికి ఉనికి లేనే లేదు. ఈ రెండు బాగానే అర్థమైనవి మనకి, ఏ ఇబ్బంది కూడా లేనే లేదు. ఉన్నది ఎప్పుడు కూడా ఉంటుంది. తెలిగ్గా అర్థం చేసుకోండి. ఉన్నది ఎప్పుడు కూడా ఉంటుంది, అది లేకపోవటం అన్నది లేదు. ఉన్నది ఎప్పుడు ఉంటుంది. లేనిది ఎప్పుడు లేనే లేదు. మనకు అర్థమయ్యేటటువంటి భాషలో లేనిది ఎప్పుడు లేనే లేదు, ఉన్నది ఎప్పుడు ఉంటుంది. ఇది తేలిగ్గానే ఉంది, మనకు అర్థమైంది. ఇప్పుడు తర్వాత ఆయన ఏం చెప్తున్నారు అంటే ఉభయోరపి దృష్టాంతాత్ తనయోస్తత్వదర్శిభిః. ఈ రెండిటి గురించి, వాటి తత్వం, ఈ రెండిటి యొక్క తత్వము తెలుసుకోవాలట. ఎవరికి తెలుసుద్ది ఈ రెండిటి యొక్క తత్వము? ఎవరికి తెలుసుద్ది అంటే తత్వదర్శి. ఎవరైతే తత్వాన్ని దర్శించారో, ఎవరైతే జ్ఞానో, అలాంటి జ్ఞానికి మాత్రమే ఈ రెండిటి యొక్క తత్వము అంటుపడుతుందట. తత్వాన్ని దర్శించినటువంటి తత్వదర్శికి, జ్ఞానికి, ఆ మహాత్మునికి మాత్రమే ఈ రెండిటి యొక్క తత్వము తెలుసుద్దట. ఈ రెండిటి యొక్క తత్వము తెలుసుకొని ఆ దృష్టితో వాటిని చూస్తూ ఉంటాడట. చాలా గమ్మత్తైనటువంటి శ్లోకం. ఉన్నదేమో ఒక్కటే అని చెప్తున్నారు. ఉన్నది ఎప్పుడు ఉంటుంది, అది దానికి లేమి అన్నది లేదు. ఉన్నది ఉండకపోవటం అన్నది లేదు. ఉన్నది ఉండకపోవటం అన్నది లేదు, ఎప్పుడు ఉంటుంది. బాగుంది. లేనిది ఉండటం అన్నది లేదు. లేనిది ఉండటం అన్నది లేదు, అది ఎప్పుడు ఉండనే ఉండదు. ఇప్పుడు మన లెక్కలోకి ఎన్ని వస్తాయి చెప్పండి? ఒక్కటే వస్తుంది. ఉన్నది ఏదో ఎప్పుడు ఉంటుంది, అది ఉండకపోవటం అనేది లేదు. కాబట్టి ఎప్పుడు కూడా ఆ ఉన్నది ఒక్కటే. మరి లేనిది ఎప్పుడు లేనే లేదు, దానికి అసలు ఉనికి లేనే లేదు. సరే, లేనిది లేనే లేదు, బాగానే ఉంది.
మరి కానీ రెండిటినీ కూడా చూడాలట. రెండిటిని వాటి తత్వమేదో తెలుసుకొని రెండిటి యొక్క తత్వము కూడా, లేనిదాని తత్వము ఉన్నదాని తత్వము బాగా అర్థం చేసుకుంటూ ఉండండి. లేనిదాని తత్వము ఉన్నదాని తత్వము రెండిటి యొక్క తత్వము కూడా తెలుసుకొని ఆ దృష్టితో ఉండాలట. ఆ దృష్టితో ఎవరైతే ఉంటారో వాళ్ళే జ్ఞాని, వాళ్ళే తత్వదర్శి. ఇది మనకి బాగా ఆలోచించాల్సినటువంటి విషయం. ఇక్కడ లేనిది లేనే లేదు, ఉన్నది ఎప్పుడు ఉంటుంది. సరే, ఈ లోపల మనం అసలు కొంత మన అనుభవాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. చెట్లు ఎప్పుడైనా వెనక్కు పరిగెడుతూ ఉంటాయా? చెట్లు పరిగెడుతూ ఉండటం అన్నది ఎప్పుడన్నా మీరు చూసారా? కానీ చూస్తాం, చెట్లు పరిగెట్టవు అనేది మనకు తెలుసు, కానీ చెట్లు పరిగెట్టడం అనేది చూస్తూ ఉంటాం. ఎప్పుడు చూస్తూ ఉంటాము? మనం ఏదైనా ఒక రైల్లో వెళుతున్నాం అనుకోండి, రైల్లో వేగంగా వెళుతున్నప్పుడు చెట్లన్నీ కూడా వెనక్కు పరిగెట్టుకుపోతున్నట్లుగా ఉంటుందన్నమాట. చిన్నపిల్లలు చూస్తే ఏమంటారు? చెట్లు వెనక్కి పరిగెట్టుకుపోతున్నాయి అంటారు. కానీ చెట్లు వెనక్కి పరిగెట్టుకుపోవటం అన్నది అక్కడ జరగటం లేదు అన్నది మనకు తెలుస్తుంది. కానీ మనకు అనుభవం ఎలా ఉంది, ఎలా కనపడుతుంది? చెట్లు పరిగెట్టుకుపోతున్నట్లుగా మనకు కనపడుతుంది. అర్థమవుతుందా? అలాగే సూర్యుడు తూర్పున ఉదయించి నెమ్మదిగా ఇలాగ నడుచుకుంటూ వచ్చి పడమరలో అస్తమించుతాడు అన్నది మనకు తెలుసు. రోజు మనకిది అనుభవమే. కానీ సూర్యుడు తూర్పున ఉదయించటము, పడమర అస్తమించటము అనేటటువంటిది పచ్చి అబద్ధము. ఎందుకని పచ్చి అబద్ధమై ఉంది? సూర్యుడు అలాగా తిరిగేవాడు కాదు. తిరుగుతున్నది ఎవరు అంటే భూమి తిరుగుతుంది. భూమి సూర్యుడు చుట్టూతా తిరుగుతూ ఉంది. కానీ మనకేమనిపిస్తుందంటే సూర్యుడు తిరుగుతున్నాడు అని మనకు అనిపిస్తుంది. అసలు సత్యము ఒకటి, మనకు అనుభవం ఒకటి. యథార్థము వేరు, మన అనుభవం వేరు. అర్థమవుతుందా? అలాగే మనకి ఎండమావుల గురించి మీకు బాగా తెలుసు. వేసవి కాలంలో మనకి రోడ్ల మీద కనపడుతూ ఉంటాయి. అక్కడ నీళ్లు ఉన్నట్లుగా మనకు కనపడుతూ ఉంటుంది, స్పష్టంగా కనపడుతూ ఉంటుంది నీళ్లు ఉన్నాయి అన్నది. కానీ అక్కడ నీళ్లు లేవు. ఉన్నది ఏది అంటే కేవలము సూర్యరశ్మి మాత్రమే. నీళ్లు ఉన్నట్లుగా మనకు అక్కడ కనపడుతుంది మన అనుభవం. కానీ యథార్థానికి నీళ్లు లేనే లేవు. సూర్యుడు ఉదయించడు, అస్తమించడు అని మనకు తెలుసు. కానీ సూర్యుడు పొద్దుటే తూర్పున ఉదయిస్తాడు, పడమర అస్తమిస్తాడు అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. యథార్థము ఒకటి, మనకు అనుభవం అవుతున్నది ఒకటి. దీన్ని అర్థం చేసుకోవాలి. ఇలాగ మనకి ఇక్కడ ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకున్నటువంటి ఆలోచనలు కొన్ని. అలాగే అక్కడ మనకు భ్రాంతి చెందుతున్నాం. అక్కడ మనం భ్రాంతి చెందుతున్నాము. మన భ్రాంతి వల్ల కొన్ని ఆ విధంగా మనకు కనపడుతున్నాయి. ఆ భ్రాంతి నుంచి మనం బయటపడ్డప్పుడు సత్యం ఏది అన్నది, యథార్థం ఏది అన్నది మనం తెలుసుకోవచ్చు. అర్థమవుతుందా మీకు? యథార్థం అన్నది తెలవనప్పుడు ఆ భ్రాంతిలోనే మనం కూరుకుపోయి ఉంటాము. సూర్యుడు ఉదయిస్తున్నాడు అనేటటువంటి భ్రాంతితోనే ఉంటాం.
కానీ అది సత్యం కాదు. అలాగే పిల్లలు చెట్లు, ఇక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా వెనక్కి పరిగెడతాయి అనేటటువంటి ఆ భ్రాంతిలోనే ఉంటారు. ఎప్పుడుదాకా రైల్లో నేను ముందుకు వెళుతున్నాను అనేటటువంటిది గ్రహించినంత వరకు కూడా అదే విధమైనటువంటి ఆలోచనలతో వాళ్ళందరూ కూడా అలాగే ఉండటం అనేది జరుగుతుంది. ఇలాంటి అనుభవాలు మనకి కొన్ని జీవితంలో తెలుస్తూనే ఉన్నాయి. అలాగే ఇక్కడ ఇప్పుడు మనకేం చెప్తున్నారంటే, ఈ రెండిటి గురించి మీరు తెలుసుకోండి. ఏది తెలుసుకోవాలి? లేని దాని గురించి, ఉన్నదాని గురించి. లేని దాని గురించి ఎలా తెలుసుకోవాలి? ఉన్నదైతే మనకు కనపడుతుంది, ఉన్నది ఏదో శుభ్రంగా మనకు కనపడుతుంది. లేనిది ఎప్పుడూ కూడా కనపడటం లేదు. లేనిది కనపడటం లేదు. బాగానే ఉంది, లేనిది కనపడటం లేదు. ఇప్పుడు లేని దాని గురించి కూడా తెలుసుకోమంటున్నారు. ఏ విధంగా తెలుసుకోవాలి? లేని దాని గురించి ఏ విధంగా తెలుసుకోవాలి? మనకు కనపడటం లేదు కాబట్టి లేదు అని అనకూడదు. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. మనకు కనపడటం లేదు, కానరావటం లేదు. కానరానందువల్ల లేదు అని అనకూడదు. కానరానందువల్ల, కనపడనందువల్ల లేదు అని అనకూడదు. లేదు అంటే కానరావటం లేదు అని కాదు, గుర్తుంచుకోండి. ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. కనిపించటం లేదు అంటే లేదు అన్నది కాదు, మనకు కనిపించటం లేదు. సరే, ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో మనకి ఏం చెబుతున్నారు? నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సహగా. ఈ శ్లోకంలో మనకి ఇక్కడ ఏం చెబుతున్నారంటే, దేని గురించి ఈ శ్లోకం మనకు చెబుతున్నారు? ఆత్మ గురించి చెబుతున్నారు. ఆత్మ యొక్క యథార్థమైనటువంటి తత్వము ఏదైతే ఉందో, ఆత్మ యొక్క యథార్థమైనటువంటి తత్వము ఏదైతే ఉందో ఆ తత్వాన్ని మనకు తెలియచేస్తున్నారు. ఆత్మ గురించి, లేదా పరమాత్మ అనుకోండి, మీ ఇష్టం, ఏదైనా పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. ఆత్మతత్వం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని తెలుసుకొని ఆ దృష్టితో ఉండమంటున్నారు. తత్వతః తెలుసుకోమంటున్నారు. తనయో తత్వదర్శభి, ఆ తత్వాన్ని దర్శించి ఆ దృష్టితో ఉండమంటున్నారు. ఇప్పుడు ఏముంది, ఏది లేదు అనేటటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఇందాక చెప్పుకున్నాము మనం, ఎండమావుల్లో నీళ్లు కనపడుతున్నాయి, కానీ యథార్థంగా అక్కడ ఉన్నటువంటిది ఏది అంటే సూర్యరశ్మి, కేవలము సూర్యరశ్మి మాత్రమే. ఇక్కడ కూడా మనకి భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నారు అంటే, ఉన్నది అంతా కూడా ఆత్మే అని చెప్తున్నారు. ఆత్మ కాక మరేది కూడా లేదు అనేది మనకు ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఆత్మ కాక మరేది లేదు అనేది మనకు ఇక్కడ చెబుతున్నారు. కానీ కిందటి శ్లోకాల్లో మనం చూసినట్లయితే మనకి ఏమర్థమైంది? ఈ దేహాలన్నీ కూడా నాశనమైపోతాయి, కానీ ఆత్మ మాత్రం శాశ్వతము అని చెప్పారు. ఆత్మ శాశ్వతమై ఉంది, ఆత్మ శాశ్వతమై ఉంది. ఈ దేహాలన్నీ కూడా ఇక్కడ నాశనమైపోతాయి అని చెప్పారు. ఎందుకని? నేను, నీవు, రాజులు ఎప్పుడూ కూడా ఉండేవాళ్ళమే, దేహాలతో కాదు, ఆత్మగా ఎప్పుడూ కూడా ఉండేవాళ్ళమే అని చెప్పారు. అప్పటికి అది ఏమైంది? ఆత్మ ఎప్పుడు కూడా ఉండేటటువంటిది. ఆత్మకు భిన్నమైనటువంటిది ఏదైతే ఉందో ఇది అనాత్మ. ఈ అనాత్మ అనేటటువంటిది అశాశ్వతమైనటువంటిది. ఇది మనం
క్రిందటి వారం అవగాహన చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఈ శ్లోకంలో మనకి ఒక అద్భుతమైనటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ మీకు ఈ సీసాలో నీళ్లు కనపడుతున్నాయి. సీసాలో నీళ్లు కనపడుతున్నాయి, చూడండి. ఈ పైన నురుగు కనపడుతుంది. నీళ్లతో పాటు నురుగు కనపడుతుంది ఇక్కడ. ఈ నురుగు అంటే చిన్న 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 బుడగల్లాంటివి ఉన్నాయి. అనేక ఆకారాల్లో, అంటే అనేక సైజుల్లో చిన్న చిన్న కొద్ది పెద్ద పెద్ద బుడగలు లాంటివి ఉన్నాయి. దాన్ని మనమంతా ఏమంటాం? బుడగలు లేదా పేనాలు అంటారు. ఇక్కడ మనకి ఇవి రెండు కనపడుతున్నాయి. నీళ్లు కనపడుతున్నాయి, నురుగు కనపడుతుంది, రెండు కనపడుతున్నాయి. ఇక్కడ ఈ శ్లోకంలో మనకి ఏం చెబుతున్నారు అంటే, ఇవి రెండు కాదు, ఒక్కటే అని చెప్తున్నారు. ఉన్నది ఏదో అది ఎప్పుడూ ఉంటుంది, ఉన్నది లేకపోవటం అన్నది లేదు. లేనిది ఎప్పుడూ ఉండనే ఉండదు. లేనిదానికి ఉనికి లేదు. ఈ ఉనికి అన్న మాట గుర్తుంచుకోండి. ఉనికి అంటే ఎగ్జిస్టెన్స్. ఉనికి అంటే ఎగ్జిస్టెన్స్ లేదా అస్తిత్వము అంటారు కదా. అస్తిత్వం అంటే దానికి ఎగ్జిస్టెన్స్, అస్తిత్వం అన్నది లేదు అంటారు అన్నమాట. దీనికి ఏ విధంగానూ కూడా ఇక్కడ ఆ ఎగ్జిస్టెన్స్ అన్నది లేదు. మరి దేనికి మాత్రం ఉందట? కేవలము నీళ్లకు మాత్రమే ఉందట. ఎందుకని ఈ విధంగా చెప్పబడుతున్నది అంటే, ఈ నురుగు మనం చూసినట్లయితే, ఈ బుడగలను చూసినట్లయితే, దీనిలో ప్రతిదీ కూడా నీళ్లే తప్ప మరేదీ లేదు. నీళ్లు కాక మరేదీ లేదు. దీనిలో ఏది చూసినప్పటికీ కూడా నీళ్లే ఉన్నాయి. నీళ్లు కాక మరేదీ కూడా లేనే లేదు. అంటే ఈ పైన ఇలా కనపడుతున్నది ఏంటిది అంతాను? కేవలము నీళ్లే అలా కనపడుతున్నాయి. బాగా అర్థం చేసుకోండి. కేవలము నీళ్లే ఇలా నురుగుగా, ఇలా బుడగలుగా కనపడుతుంది. నురుగుగా బుడగలుగా కనపడుతున్నటువంటిది కేవలము నీళ్లు మాత్రమే. నీళ్లు కాక మరేమీ లేదు. సరే, బాగానే ఉంది. ఈ నురుగు అనేటటువంటిది నీళ్లు లేకుండా నురుగు అనేటటువంటిది ఉండటానికి అవకాశం ఉందా? ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే నీళ్లు లేకుండా నురుగు ఉండటానికి అవకాశం ఉందా? లేనే లేదు. ఈ నురుగు అనేటటువంటిది దేని మీద ఆధారపడి బ్రతుకుతుంది? నీళ్ల మీద ఆధారపడి బ్రతుకుతుంది. నీళ్ల మీద, కేవలము నీళ్ల మీద ఆధారపడి ఈ నురుగు అనేటటువంటిది ఉంది. నీళ్లు లేకుండా నురుగు అనేటటువంటిది ఉండనే ఉండదు. అలాగే ఈ నురుగంతా ఏదో కాదు, నీళ్లే. ఇదంతా కూడా ఈ సీసాలో ఉన్నటువంటిది, ఈ కనిపించేటటువంటిది అంతా కూడా నీళ్లే తప్ప మరేదీ లేదు. ఎందుకని? ఈ నురుగు నీళ్లే. మనం పట్టి చూసినట్లయితే ఏమవుతుంది? నీళ్లే. ఇది నీళ్లు కాక మరేదీ లేదు. దీన్ని ఏమంటున్నారంటే
వాచారంభణం వికారో నామధేయస్య అంటున్నారు. అది అలా వికారం చెందిన నీళ్ళే మనం మాట వరుసకు నురుగు అంటున్నాము. దేన్ని నురుగు అంటున్నాము? మాట వరుసకు నీళ్ళనే మాట వరుసకు నురుగు అంటున్నాము. కేవలము మాట వరుసకి ఇది నురుగు అంటున్నాం అన్నమాట. అంతే తప్ప అది నీళ్ళే, నీళ్లు కాక మరేది లేదు. ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ నురుగుకి స్వతహాగా అస్తిత్వం అన్నది లేదు, ఎగ్జిస్టెన్స్ అనేటటువంటిది లేదు, ఉనికి అనేటటువంటిది స్వతహాగా ఉనికి అనేటటువంటిది లేదు. మరి దీనికి ఉనికిని ఇచ్చినటువంటిది, దీనికి ఎగ్జిస్టెన్స్ ఇచ్చినటువంటిది ఏదై ఉంది అంటే నీళ్ళే అయి ఉన్నాయి. నురుగు ఉంది అంటే దాని అర్థం ఏమిటి? నీళ్ళు ఉన్నాయి అన్నది. ఉన్నది నీళ్ళే, ఉన్నది నీళ్ళే. ఉండటం అన్నది కేవలము నీళ్ళ మీద దృష్టితోనే ఉంది అని అంటున్నాం మనం. ఉన్నటువంటిది నీళ్ళే, నీళ్లు కాక మరేది కూడా లేనే లేదు, నీళ్లు కాక మరేది లేదు. అర్థమవుతుందా? అంటే నురుగుకి దానికి ఏ విధమైనటువంటి అస్తిత్వము లేనే లేదు. మరి అస్తిత్వము అన్నది దేనికి సంబంధమైనటువంటిది? నీళ్లకు సంబంధమైనటువంటిది. అస్తిత్వం అనేటటువంటిది కేవలము నీళ్లకు సంబంధమైనటువంటిది. అర్థమైందా మీకు? అలాగే బంగారం తీసుకోండి. బంగారం అనేటటువంటిది తర్వాత మీరు దాన్ని ఆభరణాలుగా చేసుకుంటారు రకరకాలుగా. ఎన్ని ఆభరణాలుగా మీరు చేయించుకున్నప్పటికీ కూడా ఆభరణాలకు అస్తిత్వం అన్నది లేదు. ఆ అస్తిత్వం అనేటటువంటిది దేనికి సంబంధమైనటువంటిది? బంగారానికి సంబంధమైనటువంటిది. ఉన్నది ఏది? బంగారం. మీరు చూస్తున్నది దేన్ని? ఆభరణాన్ని చూస్తున్నారు. మీ దృష్టి బంగారం మీదకు వెళ్లకుండా మీరు ఆభరణాన్ని చూస్తున్నారు. ఇక్కడ కూడా మీరు చూస్తున్నది దేన్ని? నురుగుని చూస్తున్నారు. నురుగే ఉంది అనుకుంటున్నారు, కానీ నురుగు కాదు, అది నీళ్లు. మీ దృష్టి నీళ్ల మీదకు వెళ్లకుండా నురుగు మీదే ఉంటుంది. ఇక్కడ నీళ్ల మీదకు వెళ్ళటం లేదు, ఇది నీళ్లే అన్న ఆలోచన రాకుండా ఇది నురుగు నురుగు అంటున్నారు. అలాగే ఆభరణాలను చూసినప్పుడు మీరు ఏమంటున్నారు? ఇది గాజులు, ఇది గొలుసులు, ఇది వడ్లానాలు అని ఆ రూపాలనే చూస్తూ ఉన్నారు తప్ప ఆ రూపాలు దేంతో తయారై ఉన్నాయో ఆ బంగారం మీదకు మీ దృష్టి వెళ్ళటం లేదు. మీ దృష్టి ఆ బంగారం మీదకు వెళ్ళటం లేదు. బంగారం లేకుండా నగలు ఉండనే ఉండవు కదా. నగలు మీకు కనపడాలి అంటే అక్కడ ఉండాల్సినటువంటిది ఏది? బంగారం ఉండాలి. బంగారాన్ని తీసేస్తే నగలు అన్నవి ఉంటాయా అన్నది? ఉండనే ఉండవు. బంగారాన్ని తీసేసినప్పుడు నగలు ఉండనే ఉండవు. కాబట్టి ఇప్పుడు అస్తిత్వము అనేటటువంటిది దేనికి సంబంధమైనటువంటిది? అస్తిత్వము ఉంది అని మనం అంటున్నాము. ఏది ఉంది అక్కడ? బంగారం ఉంది. ఇక్కడ ఏది ఉంది? నీళ్లు ఉన్నాయి. అలాగే ఇది కుండ అంటున్నాము, ఇది కుండ అంటున్నాము. అలాగే రకరకాల కుండలు ఉన్నాయి, రకరకాల ఆకారాల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎన్ని ఆకారాల్లో ఉన్నప్పటికీ కూడా దీనిలో ఉన్నటువంటిది ఎక్కడ చూసుకున్నప్పటికీ కూడా ఏముంది? దీనిలో కేవలము మట్టి మాత్రమే ఉంది. మరి ఇదేమిటి? ఇది కేవలము మట్టి యొక్క ఆకారము.
ఇది కేవలము మట్టి. కుండకు అస్తిత్వము అనేటటువంటిది లేనే లేదు. ఈ కుండ అనేటటువంటిది తాత్కాలికమైనటువంటిది. ఇక్కడ ఈ నురుగు అనేటటువంటిది తాత్కాలికమైనటువంటిది. ఆవరణాలు అనేటటువంటివి తాత్కాలికమైనటువంటివి. బంగారము అనేటటువంటిది శాశ్వతమైనటువంటిది. ఇక్కడ నీళ్లు అనేటటువంటిది శాశ్వతమైనటువంటిది. ఇక్కడ మట్టి అనేటటువంటిది శాశ్వతమైనటువంటిది. యథార్థంగా ఉన్నది ఏది? ఇక్కడ మట్టి. దీన్ని ఏమంటున్నాం మనం ఇప్పుడు? కుండ అంటున్నాము. దీన్నే ఏమంటారంటే వాచారంభణం వికారో నామధేయ మృత్తికేవ తేవ సత్యం. మట్టి మాత్రమే సత్యము. ఇది మాట వరుసకు కుండ అంటున్నాం కానీ ఇది యథార్థంగా మట్టే. ఉన్నది మట్టి మాత్రమే. కుండకు అస్తిత్వం అన్నది లేదు. కుండకు అస్తిత్వము అన్నది, ఎగ్జిస్టెన్స్ అనేటటువంటిది, ఉనికి అనేటటువంటిది లేనే లేదు. ఆవరణాలకు ఎగ్జిస్టెన్స్ అనేటటువంటిది, ఉనికి అనేటటువంటిది, అస్తిత్వము అనేటటువంటిది లేనే లేదు. పదార్థము ఏదైతే ఉందో అది మాత్రమే ఉంటుంది. పదార్థము అనేటటువంటిది లేకపోవటం అన్నది లేనే లేదు. పదార్థం ఏది? ఇక్కడ మట్టి. మట్టి లేకపోవటం అన్నది లేనే లేదు. బాగానే ఉంది. ఇందాక ఈ శ్లోకంలో చెప్పారు కదా, ఉన్నది ఎప్పుడు ఉంటుంది, దానికి లేమి అన్నది లేదు. ఉన్నదానికి లేమి అన్నది లేదు. ఉన్నది లేకపోవటం అన్నది లేదు. లేనిది ఎప్పుడు లేనే లేదు. లేనిది ఎప్పుడు లేనే లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఏది? మట్టి ఉన్నది. ఇక్కడ మట్టి ఉన్నది. ఇది లేకపోవటం అన్నది లేదు, ఎప్పుడు ఉంటుంది. మట్టి ఎప్పుడు కూడా ఉంటుంది. మరి లేనిదేది? లేనిదేది అంటే ఇదిగో ఈ కుండ. లేనిదేది అంటే ఈ కుండ. మరి ఇదేమిటయ్యా? కుండ కనపడుతుందిగా. ఈ కుండ కనపడుతుంది కదా. కనపడుతుంది. ఎప్పుడు దాకా కనపడుతుంది నీకు? పగిలిపోయేదాకా కనపడుతుంది. పగిలిపోయిన తర్వాత నీకేం కనపడుతుంది? మట్టి కనపడుతుంది. ఈ ఆకారము లేనప్పుడు ఏముంది? మట్టి ఉంది. ఈ ఆకారం లేనప్పుడు ఏముంది? మట్టి ఉంది. ఇప్పుడు ఇదిగో ఈ ఆకారంలో ఆ మట్టే ఉంది. ఈ ఆకారంలో ఆ మట్టే ఉంది. ఈ ఆకారం పోయినప్పుడు ఏముంటుంది? మట్టే ఉంటుంది. అంటే ఈ ఆకారము అనేటటువంటిది కేవలము తాత్కాలికమైనటువంటిది. ఈ ఆకారము తాత్కాలికమైనటువంటిది. ఈ ఆకారము అనిత్యమైనటువంటిది. ఈ ఆకారము అనిత్యమైనటువంటిది. ఇది నిత్యము కాదు, ఎప్పుడూ ఉండేది కాదు. ఎప్పుడు ఉండేది ఏమిటి? కేవలము మట్టి మాత్రమే. ఎప్పుడు ఉండేది కేవలము మట్టి మాత్రమే. ఇది ఈ ఆకారము తాత్కాలికమైనటువంటిది. అలాగే ఈ ఆకారాలు మారుతూ ఉన్నాయి. ఆకారాలు మారుతూ ఉన్నాయి. మట్టి మాత్రము మారటం లేదు. మట్టి మారటం లేదు. మారకుండా ఉండేటటువంటి దాన్ని ఏమంటున్నారు అంటే సత్యము అంటున్నారు. మారేటటువంటి దాన్ని ఏమంటున్నారు అంటే అసత్యము అంటున్నారు. మారకుండా ఉండేటటువంటిది ఏదైతే ఉందో అది సత్యము, మారేటటువంటిది అసత్యము. సరే, బాగానే ఉంది. అలాగే రూపము అనేటటువంటిది ఇది పగిలిపోతుంది. ఇది నిత్యము కాదు. ఈ ఆకారానికి ముందు ఉన్నది మట్టే,
ఇప్పుడు ఉన్నది మట్టే, రేపు ఇది పగిలిన తర్వాత ఉండేది కూడా మట్టే. అంటే 3 కాలాలలోనూ కూడా ఉండేటటువంటిది ఏది? మట్టి. 3 కాలాలలోనూ ఉండేటటువంటి దాన్ని ఏమన్నారు అంటే నిత్యమైనటువంటిది అన్నారు. 3 కాలాల్లోనూ ఉండేటటువంటి దాన్ని ఏమన్నారు? నిత్యమైనటువంటిది అన్నారు. ఇప్పుడు ఇక్కడ మట్టి నిత్యమైనటువంటిది, కుండ అనిత్యమైనటువంటిది. ఇప్పుడు మట్టి అనేటటువంటిది నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది. కేవలము మట్టి వల్లనే కుండకు అస్తిత్వం అన్నది కలుగుతుంది. కుండ ఉంది అని చెప్పాలి అంటే ఏది అవసరమయ్యింది? మట్టి అవసరమైంది. నురుగు ఉంది అని చెప్పాలంటే ఏది అవసరమైంది? నీళ్లు అవసరమైనాయి. ఆవరణాలు ఉన్నాయి అని చెప్పాలంటే ఏది అవసరమైంది? అవసరం. అంటే ఇవి ఉన్నాయి అని చెప్పాలి అంటే వాటికి అవసరమైనటువంటిది ఒకటి ఉంది. అది సత్యమైనటువంటిది, అది మారనటువంటిది, అది నిత్యమై ఉంది. ఆ నిత్యమైనటువంటి సత్యమైనటువంటి యథార్థమైనటువంటిది ఒకటి ఉంటేనే ఇవి ఉన్నాయి అంటున్నాం. అది లేనప్పుడు వీటికి అస్తిత్వము అన్నది లేనే లేదు. కాబట్టి ఇప్పుడు ఈ కుండ అనేటటువంటిది దేని మీద ఆధారపడి ఉంది? మట్టి మీద ఆధారపడి ఉంది. దీని పాటికి ఇది లేదు, ఉండనే ఉండదు. అసలు కుండ మట్టి లేకుండా ఉండనే ఉండదు, మట్టి మీద ఆధారపడి ఉంది. కాబట్టి తన అస్తిత్వానికి దేని మీద ఆధారపడి ఉందో ఆ ఆధారమైనటువంటిదే సత్యమైనటువంటిది. అది సత్ అనబడుతుంది. ఇదేమనబడుతుంది? అసత్ అనబడుతుంది, లేనిది అనబడుతుంది. మరి ఒక్కొక్కసారేమో ఉంటుంది, ఒక్కొక్కసారేమో ఉండటం లేదు. మరి దీన్ని ఏమనాలి అన్నప్పుడు దీన్ని మిథ్య అన్నారు. దీనికి ఒక అస్తిత్వం అన్నది లేదు. ఇదంతా మట్టే. ఈ నురుగుకి స్వతహాగా అస్తిత్వము అన్నది, ఎగ్జిస్టెన్స్ అన్నది, ఉనికి అన్నది లేనే లేదు. నురుగు ఉండాలంటే నీళ్లు ఉండాలి అంతే. ఆ నీళ్లే ఆ విధంగా కనపడుతున్నాయి. ఈ ఉదాహరణలు మనకి బాగానే అర్థమైనవి అంతా. ఇప్పుడు ఇక్కడ అసలు ఇంతకీ చెప్పొచ్చింది ఏమిటి అంటే ఉభయోరపి దృష్టవంత త్వనయోస్తత్వదర్శిభిః అన్నారు. తత్వాన్ని తెలుసుకున్నవాడు, ఈ రెండిటి యొక్క తత్వాన్ని తెలుసుకున్నవాడు ఆ దృష్టితో ఉండాలట. ఏ దృష్టితో ఉండాలి? తత్వదర్శి ఈ కుండను చూస్తున్నప్పుడు ఇది మట్టే కదా అనే దృష్టితో ఉండాలి. ఆభరణాలని చూస్తున్నప్పుడు ఇదంతా బంగారమే కదా అనే దృష్టితో ఉండాలి. ఈ నురుగుని చూస్తున్నప్పుడు ఇదంతా నీళ్లే కదా అనే దృష్టితో ఉండాలి. ఇదంతా తేలిగ్గానే ఉంది కదా, మీకు ఏ ఇబ్బంది లేదు కదా. అద్వైతం గురించి మాట్లాడుకుంటున్నాము. వీటిల్లో మీకేమి ఇబ్బంది ఏం లేదు కదా, తేలిగ్గానే తెలుస్తుంది కదా. దీన్ని చూస్తే మనకి మట్టి గుర్తు రావాలి, మట్టే కనపడుతుంది. నురుగును చూస్తే నీళ్లే, బంగారాన్ని ఆభరణాలు చూస్తే బంగారమే అంతే. ఎండమావుల్ని చూస్తే సూర్యరశ్మి గుర్తు రావాలి అంతే, ఇంకా మరేది కాదు. ఇవే మనకు గుర్తు రావాలి. ఆ దృష్టి ఏర్పరచుకో, ఆ దృష్టి ఏర్పరచుకుని ఉండాలట. తత్వం తెలిసిన వాళ్ళు, ఈ రెండిటి యొక్క తత్వం, ఇదేమో మిథ్య, ఇది మారేది. దీనికి తత్వం ఏమిటి? దీనికి అంతం అంటాం. దీనికి అంతం ఏమిటి? మట్టే. మట్టికి అంతం ఏమిటి? మట్టి.
ఉన్నది మట్టి ఒక్కటే, మట్టి కాక మరి ఏదీ లేదు. ఉన్నది నీళ్ళే, నీళ్లు కాక మరి ఏదీ లేదు. ఉన్నది బంగారమే, బంగారము కాక మరి ఏదీ లేదు. ఇది లోపలికి బాగా గ్రహించండి. ఇదంతా ఇప్పుడు మనకెందుకు చెప్పారు? ఉన్నది ఆత్మే, ఆత్మ కాక మరేదీ లేదు అనేది చెబుతున్నారు. సరే, బాగానే ఉంది. ఈ ఆత్మ గురించి ఇంకా తర్వాత శ్లోకంలో ఏం చెబుతున్నారో చూడండి. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కచ్చిత్ కర్తుమర్హతి. దేని చేతనైతే ఈ జగత్తు అంతా కూడా వ్యాపించి ఉన్నదో అది శాశ్వతమైనటువంటిది, అది నాశనం లేనటువంటిది. అలాంటి నాశనం లేనటువంటి శాశ్వతమైనటువంటి ఈ జగత్తునంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి ఆ ఆత్మతత్వాన్ని వినాశనం చేయటం అనేటటువంటిది సాధ్యం కానే కాదు ఎవరికి కూడా. ఇక్కడ మరలా ఈ కుండ తీసుకున్నట్లయితే ఈ కుండ అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటిది ఏది? ఇక్కడ ఏమంటున్నారు? ఈ జగత్తునంతా కూడా ఏన సర్వమిదం తతం, సర్వము కూడా. సర్వము అన్నప్పుడు మనకి ఇక్కడ ఏం కనపడుతుంది? ఈ దేహం కనపడుతుంది. అలాగే ఇక్కడ ఈ జగత్తు కనపడుతుంది. మనకు కనపడుతుంది ఇంతే కదా. ఇదంతా కూడా ఈ దేహం దగ్గర నుంచి ఇదంతా కూడా వ్యాప్తమై ఉందంట. సర్వమిదం, మొత్తమంతా కూడా ఇదంతా వ్యాపించి ఉందట. ఏది వ్యాపించి ఉంది? ఆత్మ వ్యాపించి ఉంది. ఇక్కడ ఈ కుండలో చూసినట్లయితే ఈ కుండ అంతా కూడా ఏది వ్యాపించి ఉంది? మట్టి వ్యాపించి ఉంది. మట్టి వ్యాపించి ఉంది. ఇది నాశనం కానటువంటిది. ఏది నాశనం కానటువంటిది? మట్టి నాశనం కానటువంటిది. అవినాశి. అవినాశి అంటే నాశనం కానటువంటిది. దీన్ని ఎప్పుడు కూడా ఎవరూ కూడా నాశనం చేయలేరు. మరి కుండ పగిలిపోద్ది కదా, కుండని ఎవరైనా పగలగొట్టొచ్చు కదా. కుండని పగలగొట్టొచ్చు కానీ మట్టిని పగలగొట్టలేరు. మట్టిని ఎవరు కూడా పగలగొట్టలేరు. కుండని పగలగొట్టవచ్చు, మట్టిని పగలగొట్టకూడదు. యథార్థమైనటువంటిది ఏది? మట్టి. కుండ మిథ్య, అనిత్యమైనటువంటిది. అనిత్యమైనటువంటిది పగిలిపోవచ్చు కానీ అనిత్యమైనటువంటిది పగిలిపోయినా, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ అనిత్యము అనుకుంటున్నటువంటిది, మిథ్య అనుకుంటున్నటువంటిది అదేదో కాదు, అది కూడా మట్టే. కుండ అనిత్యమైనటువంటిది. కుండ ఈ రూపము ఏదైతే ఉందో ఈ రూపము అనిత్యమైనటువంటిది. అలాగే ఈ రూపానికి తనకుగా తానికి అస్తిత్వము లేదు కాబట్టి మట్టి మీద ఆధారపడి బ్రతుకుతుంది కాబట్టి దీన్ని ఏమన్నాము? మిథ్య అన్నాము. ఈ అనిత్యమైనటువంటిది, మిథ్య అయినటువంటి ఈ కుండ పగిలిపోతుంది కానీ మట్టి పగలటం లేదు. కుండ అసలు ఎక్కడుంది? కుండ లేనే లేదు. వాచారంభణం వికారో నామదేశ. ఉన్నది మొత్తమంతా కూడా మట్టే. మట్టిగా
ఎప్పుడూ కూడా మట్టి ఎప్పుడూ కూడా నాశనం అవ్వటం లేదు. అలాగే ఇక్కడ ఈ బుడగలు నశించిపోతున్నాయి, కానీ నీరుగా ఎప్పుడూ నాశనం అవ్వటం లేదు. అలాగే అక్కడ నగలు ఏవైతే ఉన్నాయో ఆభరణాలు మారిపోతున్నాయి, కానీ బంగారంగా నాశనం అవ్వటం లేదు. అది అంటే వీటన్నిటినీ వ్యాపించి ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది నాశనం అవటం లేదు. వ్యాపించి ఉన్నది అంటే అసలు వ్యాపించినటువంటి దానికన్నా వేరుగా అసలు ఇక్కడ ఏదీ లేదు, గుర్తుంచుకోండి. ఇది ఇప్పుడు దాకా మనం ఏమనుకున్నామంటే ఆత్మ ఒకటి అనాత్మ ఒకటి అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇక్కడ దీనిలో మట్టికి భిన్నంగా ఇంకోటి కనపడటం లేదు. ఇక్కడ మట్టి ఆత్మ అనుకున్నప్పుడు, మట్టి ఆత్మ అనుకున్నప్పుడు, కుండ అనాత్మ అని అనుకున్నప్పుడు నువ్వు ఏది కుండ అసలు? ఈ రూపమా? ఇది మిథ్య అంటే ఏది? మొత్తం ఉన్నటువంటిది ఏది? కేవలము ఆత్మ మాత్రమే. ఆత్మ కాక మరేమి లేదు. ఇక్కడ కేవలము ఉన్నది ఎటు చూసినా మట్టి మాత్రమే. ఇది సర్వమిదం అంటే మొత్తం వ్యాప్తమై ఉంది. సర్వము అన్నప్పుడు దాని అర్థం ఏమిటి అంటే బయట లోపల స్వరూపత. అంటే ఇక ఖాళీ ఎక్కడా కూడా లేనే లేదు. ఇంట్రుక వాసి ఖాళీ ఎక్కడ లేకుండా సర్వవ్యాపకమై ఉంది. ఎవరు ఉంది? ఆత్మ. అంటే ఇప్పుడు ఇంత చూస్తున్నాము, ఇదంతా చూస్తున్నాము. ఏం చూస్తున్నాము? చూసేదంతా కూడా ఆత్మే. చూసేదంతా కూడా ఇక్కడేంటి? మట్టే. ఇక్కడ చూసేదంతా కూడా ఏంటి? నీళ్లే. ఇక్కడ చూసేదంతా కూడా ఏంటి? కేవలము ఆత్మ. కేవలము ఆత్మ. కేవలము ఆత్మ కాక మరి రెండవది ఏది లేనే లేదు. దీన్ని ఎవ్వరూ కూడా నాశనం చేయలేరు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దీన్ని నాశనం చేయలేరు. ఎందుకని? అంతా అదే ఉంది. అది కాక ఇంకోటి ఏదన్నా లేదు ఇక్కడ. అది కాక ఇంకోటి ఏదన్నా ఉంటే అది దీన్ని నాశనం చేస్తుంది అని అనుకోవచ్చు. అది కాక ఇంకోటి ఏది లేదు. లేనప్పుడు అసలు దీన్ని నాశనం చేయటానికి ఎవరు లేనే లేరు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? దీన్ని నాశనం చేయటానికి అసలు ఎవరు లేరు ఇక్కడంతే. ఎవరికి సమర్థత లేదు ఇక్కడంతే. ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటుంది. ఇది ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పింది. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశం అవ్యయస్యాస్య న కచ్చిత్ కర్తుమర్హతి. సరే, ఎవరు దీన్ని నాశనం చేయలేరు, కానీ ఒకవేళ అది వ్యయమైపోతుందేమో. ఏది వ్యయమైపోయేది? మట్టి. మట్టి వ్యయమైపోతుందేమో అని మీకు ఒక ఆలోచన రావచ్చు. ఇది ఎప్పుడు వ్యయమయ్యేటటువంటిది కాదు. వ్యయం అవటం అంటే ఏంటంటే ఖర్చు అయిపోవటం అన్నమాట. వ్యయము అంటే ఖర్చు అయిపోవటం, అంటే తరిగిపోతూ ఉండటము. కొన్ని రోజులకి ఈ మట్టి తరిగిపోతుందేమో అని. మట్టి తరిగిపోతే ఎక్కడికి వెళ్తుంది? మట్టిలోకి వెళ్తుంది. మట్టిలోకి వెళ్ళక ఇంకెక్కడికి వెళ్తుంది? మట్టి తరిగిపోవటమో, కరిగిపోవటమో, అరిగిపోవటమో ఏది ఉండదు. మట్టి ఎప్పుడూ కూడా మట్టిగానే ఉంటుంది. కాబట్టి అవ్యయము. మట్టి అవ్యయము. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నారు? ఆత్మ అవ్యయము అంటే ఇక్కడ కనపడుతున్నది అంతా కూడా ఆత్మే. ఇదే అద్వైతము. బ్రహ్మ సత్యం జగన్మిథ్య.
ఆత్మ సత్యం, జగత్ మిథ్య. మిథ్య అంటే ఏమిటి? ఆత్మ మీద ఆధారపడి ఉంది ఇది. ఆత్మే ఇలాగా కనపడుతుంది, మట్టే ఇలాగా కనపడుతుంది, నీళ్ళే ఇలాగా కనపడుతున్నాయి, ఆత్మే ఇలాగా కనపడుతుంది. ఆత్మ కాక ఏం లేదు. కనపడేది ఆత్మే, కనపడంది ఆత్మే, లోపల అనుకుంటున్నది ఆత్మే, బయట అనుకుంటున్నది ఆత్మే, బయట ఉన్నది ఆత్మే, లోపల ఉన్నది ఆత్మే, స్వరూపము అని అనుకుంటున్నది ఆత్మే. ఆత్మ కాక మరేది లేదు. ఇక్కడ ఉన్నదంతా కూడా ఆత్మే, ఆత్మ కాక మరేది లేదు. ఆత్మ సత్యం, జగత్ మిథ్య. ఇది ఇక్కడ ఈ 2 శ్లోకాల్లోనూ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సరే, ఇదంతా బాగానే ఉంది. ఎందుకు ఈ ఆత్మ ఈ విధంగా మారుతుంది అంటే, ఇక్కడ స్వాభావికంగా ఎప్పుడు కూడా ఆత్మ అనేటటువంటిది నిరాకారమే. అయితే అప్పుడప్పుడు ఇలా ఒక ఆకారంగా కనపడుతుంది, అప్పుడప్పుడు ఒక ఆకారంగా కనపడుతుంది. స్వభావరీత్యా ఆత్మ నిరాకారమే. నిరాకారమే అయినటువంటి ఆత్మ అప్పుడప్పుడు ఒక ఆకారంతో కనపడుతుంది. దీనికి ఒక ఉదాహరణ, వర్షం పడుతున్నప్పుడు వడగళ్ళు పడుతూ ఉంటాయి, ఐస్ గడ్డలు అంటారు మీరు. అది నీళ్లు ఒక ఆకారంతో ఉండటం అన్నది మనం ఎప్పుడు చూస్తాము? నీటికి సహజ లక్షణం ఏమిటి? ద్రవ లక్షణం. ద్రవము అనేటటువంటిది నీటి యొక్క లక్షణం. కానీ ఆ ద్రవము ఘనంగా మారుతుంది. ఘనంగా మారటం అనేటటువంటి దాన్ని అప్పుడప్పుడు వచ్చినటువంటి లక్షణం, అది ఇన్సిడెంటల్ అంటారు అన్నమాట. అప్పుడప్పుడు వస్తుంది. దాన్నే మన ఆధ్యాత్మిక భాషలో, వేదాంత భాషలో అయితే ఏమంటారంటే అగంతుకం అంటారు. అగంతుకం. యథార్థంగా స్వాభావిక లక్షణం ఏంటంటే ద్రవము. అది ఎప్పుడు స్వాభావికంగా ఉండేది, ఎప్పుడు ఉండేటటువంటిది అన్నమాట. అది ఇంట్రెన్సిక్ నేచరు, ఎప్పుడు ద్రవంగానే ఉంటుంది జలము. అప్పుడప్పుడు అలాగా గడ్డలాగా కనపడుతుంది. ఇది వచ్చిపోయేటటువంటిది. ఈ గడ్డ ఏదో కాదు, ఐస్ గడ్డ అని నువ్వు అంటున్నటువంటిది ఏదో కాదు, అది నీళ్ళే. నీళ్లు లేకపోతే ఈ ఐస్ గడ్డ లేనే లేదు. ఈ ఐస్ గడ్డ అనేటటువంటి ఆ రూపము ఏదైతే ఉందో ఆ రూపము మిథ్యా. ఆ రూపము మిథ్యా. సత్యమేది? నీళ్ళే సత్యము. అలాగే ఇక్కడ ఆత్మ ఎప్పుడూ కూడా నిరాకారమే. ఆత్మ ఎప్పుడూ కూడా సర్వవ్యాపకమే. అది కేవలం అలా ఒక రూపంతోనే కాదు ఆత్మ ఉన్నది, సర్వవ్యాపకమై ఉంది. సర్వవ్యాపకమై ఉంది. ఇది ఇక్కడ మనకి 2 శ్లోకాల్లోనూ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. తర్వాత శ్లోకం చూసినట్లయితే, అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరిణ అనాశినో అప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. ఇక్కడ ఏం చెప్తున్నారు? అంతవంత ఇమే దేహ. ఈ దేహాలు అన్నీ కూడా అంతమైపోయేటటువంటివే. నిత్యస్యోక్త శరీరణ. శరీరణ అంటే ఇప్పుడు ఈ దేహాల్లో ఉన్నటువంటి ఆత్మ, దేహాల్లో ఉన్నటువంటి ఆత్మ అంటే ఇక్కడ పరిమితమైనటువంటి ఆత్మ అని కాదు. ఇక్కడ శరీరణ అన్న మాటకు మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, శరీరాన్ని ధరిస్తున్నటువంటి ఆత్మ అంటే ఈ వేషం తీసుకున్నటువంటి ఆత్మ. ఏ వేషం? ఈ దేహము అనేటటువంటి వేషం. ఇది ఒక వేషం. ఇప్పుడు ఆత్మకు ఉన్నటువంటి ఇది ఒక వేషం.
ఈ దేహాన్ని ధరించింది. నీళ్లు ఇక్కడ నురుగుగా మారిన నురుగుని ధరించినాయి. మట్టి ఈ కుండ వేషంలో ఉంది. ఇప్పుడు మట్టి కుండ వేషంలో ఉంది, నీళ్లు నురుగు వేషంలో ఉన్నాయి. కేవలము వేషాన్ని చూసి మోసపోవద్దు. వేషం వెనకాల దాగినటువంటి సత్యము మారినటువంటిది ఏదైతే ఉందో, వేషంగా కనపడుతున్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని పట్టుకోవాలి. ఇక్కడ ఏమంటున్నారు? ఈ రూపము అంతవంత ఇమే దేహ, దేహాలన్నీ కూడా నాశనమైపోయేటటువంటి నిత్యస్యోక్త శరీరణ, దేహాన్ని ధరించినటువంటి ఈ దేహమనే వేషం వేసినటువంటి ఆత్మ, వేషాన్ని ఈ దేహాన్ని ధరించినటువంటి ఆత్మ నాశనం కానటువంటిది. అనాశినో, నాశనం కాదు. బాగానే ఉంది. ఇప్పుడు దేహాలు కనపడుతున్నాయి. దేహాలు కనపడుతున్నాయి కాబట్టి ఈ దేహాలే ఆత్మ అందామా? అనకూడదు. ఈ కుండే మట్ట అనకూడదు. మరి కుండ మట్టే, కుండే మట్టి అనకూడదు. ఏమవుతుంది? పరిమితం అవుతుంది. కుండే మట్టి అంటే, కుండే మట్టి అంటే నీకు మట్టి గురించి తెలవలేదు అసలు. అర్థమవుతుందా? కుండ ఏమిటి అంటే మట్టి. కుండ ఏమిటి అంటే మట్టి. కుండే మట్టి అంటే నువ్వేం చేస్తున్నావు? మట్టిని కుండకు పరిమితం చేసుకుంటున్నావు. ఇప్పుడు ఇక్కడ మనకి దేహాలు కనపడుతున్నాయి. ఈ దేహాలే ఆత్మ. ఇప్పుడు మనం పై శ్లోకాల్లో మనం ఏం చెప్పుకున్నామంటే ఈ దేహాలు కూడా ఆత్మే, ఈ కనపడేదంతా కూడా ఆత్మే అనేది మనకు చెప్పుకున్నాం. అయితే మరి ఇవేనా ఆత్మ? ఇవి ఆత్మే కానీ ఇవే ఆత్మ కాదు. ఇవి ఆత్మే కానీ ఆత్మే ఇలా కనపడుతుంది కానీ ఇవే ఆత్మ అని ఆత్మను కుదించటం కాదు నువ్వు చేయాల్సింది. అనంతమైనటువంటి ఆ తత్వం ఏదైతే ఉందో, ఆత్మతత్వం ఏదైతే ఉందో, ఆ యథార్థమైనటువంటి పూర్ణస్వరూపంగా ఆత్మను దర్శించాలి. పూర్ణస్వరూపంగా, ఏ శేషము లేకుండా, ఏ వెలితి లేకుండా ఆత్మను దర్శించాలి. అదే తత్వదర్శి అనే మాటకు అర్థము. ఇక్కడ ఏమంటున్నారు? సరే, అలా దర్శించాలి అంటే ఇప్పుడు మనకి అలా దర్శించటానికి, అలా తెలుసుకోవటానికి మన దగ్గర ఉన్నటువంటి సామాగ్రి ఏమిటి అంటే ఒక 6 ఉన్నాయి. ఏవి? పంచ జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియమైనటువంటి మనస్సు ఒకటి. ఈ 6 ఉన్నాయి అన్నమాట. ఈ 6టితో ఇప్పుడు మనం ఆత్మను తెలుసుకోవాలి. ఇప్పుడు ఏమంటున్నారంటే 6టితో ఆత్మను తెలుసుకోవటం అనేటటువంటిది సాధ్యం కాదు అంటున్నారు. అప్రమేయో, ఏ ప్రమాణానికి కూడా ప్రమేయం కాదు ఆత్మ. అంటే కంటితో ఇగో ఈ రూపాలన్నీ చూస్తున్నాం, ఇక్కడ చెవితో శబ్దాలు వింటున్నాం, నాసికతో వాసన తెలుసుకుంటున్నాము, నాలికతో రుచి తెలుసుకుంటున్నాము, అలాగే చర్మంతో స్పర్శ తెలుసుకుంటున్నాము. ఇవన్నీ కూడా ఇక్కడ తెలుసుకుంటున్నాం. మనస్సుతో అక్కడెక్కడో పొగ వస్తుంది, అక్కడ ఏదో తగలబడుతుంది అని ఊహించి తెలుసుకుంటున్నాం. ఈ 6 ద్వారా మనం అన్నీ కూడా తెలుసుకుంటున్నాము. అయితే ఆత్మ
ఈ ఆరిటితో తెలుసుకునేటటువంటిది కాదు. ఎందుకు కాదు అంటే ఆత్మకు రూపము లేదు. ఆత్మకు రూపము లేదు కాబట్టి కంటితో తెలుసుకునేటటువంటిది కాదు. ఆత్మకు శబ్దము లేదు కాబట్టి చెవితో తెలుసుకునేటటువంటిది కాదు. ఆత్మకు వాసన లేదు కాబట్టి నాసికతో తెలుసుకునేటటువంటిది కాదు. రుచి, ఆత్మకు ఏ రుచి లేదు, నాలుకతో తెలుసుకునేది కాదు. అలాగే స్పర్శకు తెలిసేది కాదు కాబట్టి చర్మంతో స్పృశించి తెలుసుకునేది కాదు ఆత్మ. నీకు కనపడేది ఏది కాదు ఆత్మ, వినపడేది ఏది కాదు ఆత్మ, నువ్వు తాకేది ఏది ఆత్మ కాదు. మరి మనస్సుతో నేను ఊహించి తెలుసుకోగలను, అలా తెలుసుకునేది కాదు ఆత్మ. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. నీ మనసు దగ్గర నుంచి ఇంద్రియాలు ఏవి కూడా ఆత్మను తెలుసుకోలేవు. మనసుతో కూడా నువ్వు ఊహించలేవు ఆత్మను. ఎందుకని ఊహించలేవు? ఇదిగో ఇక్కడ ఇంద్రియాలతో కూడినటువంటి దాన్ని చూస్తూ మనసు ఏదో ఊహించుతూ ఉంటుంది, కానీ అలా ఊహించేటటువంటిది ఆత్మ కాదు. ఇక్కడ చాలా తమాషా అయినటువంటి విషయం ఏమిటంటే, కనపడేదంతా ఆత్మే ఓ పక్కన, కనపడేదంతా కూడా ఆత్మే, ఈ కనపడేదంతా కూడా మట్టే. అలాగే ఆత్మ కాక మరేది లేదు, ఉన్నది ఒక్కటే. సరే, ఈ కనపడేదాన్నేమో మిథ్య అన్నారు, బాగానే ఉంది, సరే ఒప్పుకున్నాం. నాశనం అయిపోతుంది అన్నారు, నాశనం అయిపోయిన తర్వాత ఏం మిగిలింది? ఇది నాశనం అయిందనుకోండి, ఏం మిగిలింది? ఇది మట్టి మిగిలింది. ఈ నురుగు నాశనం అయిపోయిందనుకోండి, ఏం మిగిలింది? నీళ్లు మిగిలినాయి. అక్కడ ఆభరణాలు నశించినాయి అనుకోండి, అంటే ఏం మిగిలింది? ఇక్కడ బంగారం మిగిలింది. ఆభరణంగా నశించింది, నురుగ్గా నశించింది, ఇక్కడ కుండగా నశించింది, కానీ అవి అలాగే ఉన్నాయి. ఏది? మట్టి, నీళ్లు, బంగారం అలాగే ఉన్నాయి. ఇక్కడ దేహాలు నశించిన ఆత్మ మాత్రం అలాగే ఉంటుంది, బాగానే ఉంది. మరి ఇంకా ఆత్మని మనం ఎలా తెలుసుకోగలం? బాగా ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ ఉదాహరణలు అయితే బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడిది ఎందుకు మనకి చిక్కొచ్చింది అంటే, ఇదంతా మిథ్య అన్నారు. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. ఆత్మ సత్యం, జగన్మిథ్య. ఇక్కడ నురుగు ఏదైతే ఉందో నురుగు మిథ్య. ఇక్కడ ఈ ఆకారము మిథ్య, అక్కడ ఆభరణాలు మిథ్య. బాగానే ఉంది, ఒప్పుకున్నాం. ఎందుకు ఒప్పుకున్నాము అంటే, ఆ నురుగుకి ఆధారమైన నీళ్లు మనకు కనపడుతున్నాయి. ఈ నీళ్ళే ఈ నురుగ్గా ఉన్నాయి అన్నమాట. ఈ నీళ్ళే ఈ నురుగ్గా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ నురుగు అనేది మిథ్య అంతే. ఎందుకంటే దీనికి అస్తిత్వం ఎక్కడుంది? లేదు కదా. నీళ్లే ఇవన్నీ ఇలా కనపడుతున్నాయి తప్ప నురుగు అనేది ఎక్కడి నుంచో ఒకటి ఊడిపడలేదు, కాబట్టి దీనికంటూ అస్తిత్వం లేదు. ఆ అస్తిత్వం అన్నది ఏదన్నా ఉంది అంటే అది నీళ్లదే. కాబట్టి నురుగు మిథ్య, నీళ్లు సత్యం. బ్రహ్మాండంగా తెలిసింది. ఇక్కడ కూడా అంతే. ఈ కుండ అనేటటువంటిది పగిలిపోతుంది. కుండ అనేటటువంటి రూపము ఏదైతే ఉందో ఈ రూపము మిథ్య. సత్యమేది? మట్టి సత్యము. అవును, మట్టి కనపడుతుంది, కుండ పగిలిపోవటం అనేది మనకి తెలుస్తుంది, పోతుంది. కాబట్టి పోయేది మిథ్య, అనిత్యమైనటువంటిది. శాశ్వతమైందేది? మట్టి కనపడుతుంది. అలాగే నగలు మార్చేసుకుంటున్నాము, అది పోతుంది, అది మిథ్య అనేది తెలుస్తుంది. దానికి ఆధారమైనటువంటి బంగారం అనేది మనకు కనపడుతుంది. ఇక్కడ ఉదాహరణల్లో
సత్యమైనటువంటిది ఏదైతే ఉందో అసత్యమైనటువంటిది మనకు కనపడుతుంది. మిథ్య అనేటటువంటిది ఇది మిథ్యే, దీనికి స్వతహాగా అస్తిత్వం లేదు. ఎందుకని లేదు? ఇదిగో ఇక్కడ మాకు కనపడుతున్నాయి. అలాగే ఇప్పుడు ఇదంతా కూడా మిథ్య. ఏది మిథ్య? ఈ జగత్తంతా కూడా మిథ్య. మరి ఏది సత్యం? ఆత్మ సత్యం. మరి ఆత్మ కనపడటం లేదు. ఆత్మ మనకు కనపడటం లేదు కాబట్టి మనకి నమ్మకం కుదరటం లేదు. ఆత్మ అనేది ఒకటి ఉంది అనేది మనకు ఏ మాత్రము నమ్మకం కలపటం లేదు. ఎందుకని? ఇదిగో ఇది కనపడుతున్నది, కనపడేదే సత్యము అనుకుంటున్నాము. కనపడేది సత్యం కాదు, కనపడేటటువంటిది మిథ్య. ఆ కనపడేదానికి ఆధారమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ సత్యము. కనపడేటటువంటిది అనిత్యము, కనపడేటటువంటిది మిథ్య. కనపడేటటువంటి దానికి ఆధారమైనటువంటిది ఏదైతే ఉందో అది సత్యము, అది నిత్యము, అది మారదు, అది వ్యయం అవ్వదు, అది నాశనం అవ్వదు, అది సర్వవ్యాపకమై ఉంది. అది ఆత్మ. ఇప్పుడు దేంతోనూ తెలవదు, అది ఉన్నది అదే. ఎలా తెలుసుకోవాలి? ఇంకొక విషయం ఏమిటంటే ఆ ఆత్మ నువ్వే. ఆ ఆత్మ ఆత్మ అని చెప్పుకుంటున్నాము చూడు, ఆ ఆత్మ ఏదో కాదు, ఆ ఆత్మ నువ్వే ఆత్మ. ఇది మరీ అసలుగా ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయినంతటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు దాకా ఏదో ఒక ఆత్మ ఉంది, అది సర్వవ్యాపకము, అంతా ఉంది, అన్నీ అదే ఉంది అంటే బాగానే ఉంది, బాగానే ఉంది, బాగానే ఉంది అనిపిస్తుంది. కానీ ఇంతకుముందే ఆయన చెప్పారు. ఏమని చెప్పారు? నేను, నువ్వు, వీళ్ళు ఇంతకు ముందు ఉన్నాము, ఇక పై కూడా ఉంటాం. ఉండకపోవటం అన్నది లేదు. అంటే ఏ విధంగా ఉంటాము? దేహాలుగా ఉంటామా? దేహాలుగా కాదు, దేహాలు అనిత్యం కదా. ఏ విధంగా ఉంటాం మరి? ఆత్మగా ఉంటావు. వేషాలు తీసేస్తే ఒరిజినల్ ఏదైతే ఉందో ఆ ఒరిజినల్గా ఉంటాం. ఏమిటి ఆ ఒరిజినల్? ఆత్మ. అంటే ఇన్ని ఆత్మలుగా ఉంటామా? అన్ని ఆత్మలుగా ఉండము. ఆత్మ ఆకారం లేనిది కాబట్టి, ఆకారం లేనప్పుడు నిరాకారం. నిరాకారము అంటే అన్ని నిరాకారాలు ఎలా ఉంటాయి? అన్ని నిరాకారాలు ఉండవు కాబట్టి ఆత్మ ఎప్పుడూ కూడా ఏకంగానే ఉంది. అదే నువ్వు, అదే నేను, అదే వీళ్ళు. అదే అదే అంటున్నాను చూడు, నీకు అర్థమవటం కోసమే చెప్పాను. అంతేకాని నువ్వు అదే అదే అనబాకు. మరేమనాలి? నేను అను. ఎందుకని? నువ్వు అదే కాబట్టి. నువ్వు అదే కదరా బాబు. ఇది వేషం కదా. ఈ వేషం తీసేసావనుకో, ఉన్నది నువ్వే. ఏ విధంగా ఉన్నావు? వేషం తీసేస్తే కుండ పగిలిపోతే ఏ విధంగా ఉన్నావు? మట్టిగా ఉన్నావు. వేషం తీసేస్తే ఏ విధంగా ఉన్నావు? ఆత్మగా ఉన్నావు. కాబట్టి నీవు ఆత్మస్వరూపానివి. ఏమిటో కొంచెం గందరగోళంగానే ఉంది. నాకు తెలిసిందేమో ఈ దేహమే. ఒక ఆత్మ ఏదో ఉంది, అదంతా ఇలా ఉంది అంటే సరే, ఆ ఆత్మే భగవంతుడు అనుకుంటే సరే, ఆత్మదేవుడు, ఆ పరమాత్మ, తండ్రి, ఆత్మదేవ, పరమాత్మ అని అలా నమస్కారం అయితే నేను పెడతాను. సరే, ఈ దేహంలో ఒక ఆత్మ ఉంది అనుకుంటే అదో రకంగా ఉంటుంది.
సరే మీరు చెప్పారు కాబట్టి నమ్ముతాను. ఏమని నమ్ముతాను? నేను కూడా ఆత్మనే అని నమ్ముతాను. నేను కూడా ఆత్మనే అని నమ్ముతాను, కానీ నేను నాకే కనపడింది నేను ఎలా నమ్మాలి? నేను నాకే కనపడటం లేదు. నాకున్న సామాగ్రి దేనితోనూ కూడా నేను తెలియబడను. నాకేమో ఇవే ఇచ్చారు, ఈ పంచ జ్ఞానేంద్రియాలు, అంతర్జ్ఞాన ఇంద్రియమైనటువంటి మనసు, నాకున్న సరుకు సామాగ్రి ఇదే. వీటేటితోనూ కూడా నేను తెలియబడను, వీటేటితోనూ కూడా నేను తెలియబడను. మీరు చెబుతున్నారు, ఎందుకంటే మిమ్మల్ని నేను అర్థించాను. ఏమని అర్థించాను? నాకు శ్రేయోదాయకమైనటువంటిదే చెప్పండి అని మిమ్మల్ని అర్థించాను. మీరు నాకు శ్రేయోదాయకమైనటువంటిదే చెప్తున్నారు. తప్పకుండా మీరు అలాగే చెప్తున్నారు. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే, నాకు ఆత్మగా నన్ను నేను ఎలా తెలుసుకోవాలి? ఆత్మగా నన్ను నేను ఎలా తెలుసుకోవాలి? ఇక్కడ ఏదైనా సరే నేను తెలుసుకుంటున్నది ఈ ఇంద్రియాల ద్వారానే. ఆ ఇంద్రియాల నన్ను తెలుసుకోవటానికి పనికిరావు అని మీరు చెప్పారు. చెప్పినప్పుడు మరి నేనేం చేయాలి? నన్ను నేను ఏ విధంగా తెలుసుకోవాలి? ఏ విధంగా తెలుసుకోవాలా? వీటేటితోనూ కూడా నువ్వు నీకు తెలియబడవు. మరి ఎలాగా నన్ను నేను తెలుసుకునేది అంటే, నువ్వు ఉన్నావు అనేటటువంటి ఒక స్ఫురణ ఏదైతే ఉందో ఆ స్ఫురణ ద్వారానే తెలుసుకోవాలి. నేను ఉన్నాను అనేటటువంటి స్ఫురణ ద్వారానా? ఇది భలేగా ఉంది. నేను ఉన్నాను అనేటటువంటి ద్వారానా? ఏదో పని ఎలక్ట్రానిక్ మైక్రోస్కోపో లేకపోతే ఇంకోటో పెద్దదో ఏదో ఒకటి తెచ్చేసి దాంతో తెలుసుకోవచ్చు అంటున్నారేమో అనుకున్నాను నేను ఇప్పుడు దాకాను. ఎందుకంటే నాకు కంటికి కనపడదు, చెవి కనపడదు అంటే, నాకు కంటికి కనపడినటువంటివన్నీ కూడా ఇప్పుడు పెద్ద మైక్రోస్కోపులు, టెలివిజన్, అదేంటి టెలిస్కోపులు, అలాంటివి చాలా పెద్ద పెద్దవి వచ్చినాయి కదా, అలాంటిది ఏదైనా పెట్టి చూడమంటున్నారేమో, లేకపోతే స్కానింగ్ చేసి లోపల ఆత్మగా నేను ఎలా ఉన్నానో చూసుకోమంటున్నారేమో అనుకున్నాను. కానీ మీరు చెప్పేది ఏంటిది? మరీ బాగుంది. ఏంటది? నేను ఉన్నాను అనేటటువంటి స్ఫురణ ద్వారా తెలుసుకోమని. ఉన్నాను అన్నది నాకు ఎప్పటి నుంచో తెలుస్తుంది కదా, దానికి ఇంకా తెలుసుకునేది ఏముంది? ఉన్నాను అన్నది నీకు తెలుస్తుంది, కానీ ఇప్పటి వరకు కూడా ఎలా ఉన్నాను అనుకుంటున్నావు అంటే, దేహంగా ఉన్నావు అనుకుంటున్నావు. దేహంగా ఉన్నాను అనుకుంటే ఏం ప్రమాదం జరుగుతుంది అంటే, నీ యథార్థమైనటువంటి అనంతమైనటువంటి నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోలేవు. ఏ దుఃఖము లేనటువంటి, ఏ అంటూ లేనటువంటి అనంతమైనటువంటి నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోలేవు. ఇప్పటి వరకు నువ్వు చేసిందేంటి? దేహమే నేను అనుకుంటున్నావు. నేను అనే స్ఫురణ నీకుంది. అయితే దేన్ని దృష్టిలో పెట్టుకుని నేను అంటున్నావు? దేహాన్ని దృష్టిలో పెట్టుకుని నేను అంటున్నావు. అంతవంత ఇమే దేహ. ఈ దేహము అంతమయ్యేదే కదా. అంతమైపోయిన తరువాత ఇదిగో అక్కడ పడి ఉంటే ఆయన దీని నుంచి వెళ్ళిపోయాడు అంటున్నావే, మరి అది నిరాకారం కాదా? అవును. అలాంటి నిరాకారంగా ఇప్పుడు నిన్ను నువ్వు తలుసుకో. ఇప్పుడు వరకు నిన్ను ఎలాగ తలుసుకున్నావు? దేహంగా తలుసుకున్నావు, అంతమయ్యేదిగా తలుసుకున్నావు. ఇప్పటి నుంచి అంతం కానటువంటి నిరాకారమైనటువంటి
నిన్ను నీవు తలుసుకుంటూ ఉండు. అలాగా నేను నిరాకారము, నేను దేహం కాదు, నేను నిరాకారము, నేను దేహం కాదు అని అలా అనుకుంటూ ఉండనా? అలా అనుకుంటూ ఉండు. అలా అనుకునేటటువంటి నీకు నేను ఒక ఉపాయం చెప్తాను. ఇప్పటికే నీకు ఆ ఉపాయం చెప్పాను. ఆ ఉపాయంతో నిన్ను నువ్వు గుర్తించుకుంటూ ఉండు. ఏమిటా ఉపాయము? మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమ అపాయినో అనిత్య తాం స్థితిక్షస్వ భారత. ఇవన్నీ కూడా మాత్రా స్పర్శాస్తు కౌంతేయ, ఈ ఇంద్రియాలకు సంబంధమైనటువంటి ఈ విషయాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. అవును, వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. నువ్వు వాటిని గమనించు. గమనిస్తూ ఉన్నాను, మీరు చెప్పిన దగ్గర నుంచి గమనిస్తూ ఉన్నాను. గమనిస్తూ ఉండు. అలాగే శీతోష్ణ సుఖ దుఃఖదా, లోపల సుఖము దుఃఖము మనస్సులో వస్తూ ఉంది, పోతూ ఉంది. గమనించావా? గమనిస్తూ ఉన్నాను. అలాగే ఈ ప్రాణం చలనము ఏదైతే ఉందో దాన్ని కూడా నువ్వు గమనించేటటువంటి వాడివి. విరచి ఇదంతా కూడా అసలు పోయేటటువంటిదే. ఇదంతా గమనిస్తున్నటువంటి నీవు ఈ గమనించబడేటటువంటిది కాదు. గమనిస్తున్నటువంటి నీవు గమనించబడేది కాదు. గమనించబడేది ఏది? దేహము. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త, నీవు నిత్యుడవు. ఎవరు? ఈ దేహాన్ని గమనిస్తూ ఉండేటటువంటి వాడిని. ఎవరిని? నేను ఈ దేహాన్ని గమనిస్తూ ఉండేటటువంటి వాడిని. ఇప్పటి వరకు కూడా నేనేమనుకున్నాను? దేహము అనుకున్నాను. ఇప్పుడు దేహాన్ని గమనించేటటువంటి వాడిని. ఈ ఇంద్రియ క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా గమనించేటటువంటి వాడిని. మనసులో కదలాడేటటువంటి ఆలోచనలను గమనించేటటువంటి వాడిని. అలాగే మనస్సులోకి వస్తున్నటువంటి సుఖ దుఃఖాలను గమనించేటటువంటి వాడిని. అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. ఒక క్షణంలో ఉన్న ఆలోచన మరో క్షణంలో ఉండటం లేదు. కొద్దిసేపు ఉన్న సుఖం కొద్దిసేపట్లో మాయమైపోతుంది. క్షణకాలంలో కలుగుతున్నటువంటి దుఃఖం కాసేపు అయ్యేటప్పటికే పోతుంది. ఆ విధంగా మనస్సులో కదలాడేటటువంటి ఈ సుఖ దుఃఖాలు, ఈ ఆలోచనలు ప్రతిదీ కూడా మారుతూ ఉంది. వస్తూ పోతూ, వస్తూ పోతూ ఉన్నాయి. ఈ దేహం కూడా అనేక మార్పులకు గురి అవుతూ ఉంది. ఈ రాకపోకలను, ఈ మార్పులను, ఈ వికారాలను గమనిస్తున్నటువంటి నీవు నిత్యుడవై ఉన్నావు. ఏ మార్పు లేకుండా నిత్యుడవై ఉన్నావు. మారేటటువంటి ఇవి ఏవి కూడా నిన్ను తెలుసుకోలేవు. మనస్సు మారేదే, ఇంద్రియాలు మారే, ఇంద్రియ విషయాలు మారేవే, ఈ దేహము మారేదే, ఈ ప్రాణము మారేదే. కాబట్టి ఇవేవి కూడా మారినటువంటి, వీటికి భిన్నంగా ఉన్నటువంటి నిన్ను తెలుసుకోలేవు. కానీ నీవు వీటన్నిటినీ కూడా గమనించగలుగుతావు. ఇప్పుడు నీకు అర్థమైందా నువ్వెవరు అన్నది? ఎవరు నువ్వు? గమనించేవాడివి. నీవు గమనించేటటువంటి వాడివి. గమనిక. నీ పేరేంటో అంత నాకు బాగాలేదు. ఇంత చెప్పుకొచ్చి ఆత్మ అన్నారు, గమనిక అన్నారు.
నేను కేవలము గమనించేవాడినా? ఈ గమనించటం అనేది నేను రోజు ఇక్కడ గమనిస్తున్నాను కదా అన్నీని, మళ్ళీ నేను గమనించేవాడినేనా? ఇవన్నీ గమనించేవాడివి కాదు, ఇవన్నీ గమనిస్తున్నటువంటి దాన్ని గమనించేవాడివి. మరి ఇవన్నీ గమనిస్తున్నటువంటి దానికి నాకు నువ్వు ఏం తేడా ఏంటి? ఇవన్నీ గమనిస్తున్నది ఎవరు? మనస్సు. మరి మనస్సును కూడా గమనిస్తున్నటువంటి నాకు ఏదన్నా ఒక పేరుందా? జ్ఞానస్వరూపానివి, చైతన్య స్వరూపానివి, వాటన్నిటికి ప్రకాశాన్ని ఇస్తున్నటువంటి చైతన్య స్వరూపానివి. ప్రకాశాన్ని ఇస్తున్నటువంటి అంటే అవన్నీ తెలుసుకుంటున్నటువంటి, గమనిస్తున్నటువంటి, వాటన్నిటికీ కూడా సాక్షిగా ఉన్నటువంటి సాక్షి చైతన్య స్వరూపానివి. కేవలము నువ్వు సాక్షి చైతన్య స్వరూపానివి, జ్ఞానస్వరూపానివి, ప్రజ్ఞాస్వరూపానివి. నీవు ఆత్మస్వరూపానివి. ముందు నువ్వు ఇప్పుడు ఈ విధంగా చెయ్యి. ఈ విధంగా చేసినట్లయితే నీవుగా ఉండగలుగుతావు, నిన్ను నీవు తెలుసుకోగలుగుతావు. వీటికి వేరుగా నువ్వు ఉన్నావు అనేది ముందు ఆ విశ్వాసం ఏర్పరచుకో. ఇప్పుడు దాకా నీకు చెప్తున్నాను కదా, ఇన్ని రకాలుగా చెప్పాను కదా, కాస్త అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు. నీ ధోరణిలోనే నువ్వు ఆలోచించుకుంటూ పోతే ఇక్కడి దుఃఖము తప్పదు, మరలా జన్మలు తప్పవు. అర్థమైందా? అందుకని కాస్త నీ ఆలోచనలు పక్కన పెట్టి, నేను చెప్పేది ఇదిగో నీకు ఈ జన్మ ఇచ్చాను కదా, నేను భగవంతుడిని కదా, నేను పరమాత్మను కదా, నీకు చెప్తున్నాను కదా, విను, కాస్త వినిపించుకో. వినేసి ఇక్కడ వదిలేసి పోయేది కాదు, ఇది గుర్తుంచుకో. కాస్త వినిపించుకో, కొంచెం ఆలోచన చెయ్యి. కొద్దిగా ఆలోచన చేస్తే నీకు అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? అవును, ఈ దేహం నేను కాదు. ఎందుకని? ఈ దేహంలో అవయవాలన్నీ కూడా తీసేస్తున్నా, ఒక్కోదాన్ని తీసేస్తున్నా, నేను ఉన్నానని తెలుస్తుంది కదా. సరే, ఈ దేహము పోతుంది, మనసును కూడా గమనిస్తున్నానని తెలుస్తుంది కదా. ఆ గమనించేవాడిని నేను అనుకో. నీ చేత గమనించబడేటటువంటిదంతా కూడా ఆగమ అపాయిను అనిత్య. ఇదంతా మారేదే, పోయేదే. నా చేత గమనించబడుతున్నది, నా చేత గమనించబడుతున్నటువంటిది అంతా కూడా మిథ్య. నేను ఉండటం వల్లనే దానికి అస్తిత్వం వచ్చింది. నేను లేకపోతే దీనికి అస్తిత్వం అన్నది లేదు. నీళ్లు లేకపోతే నురుక్కి అస్తిత్వం అన్నది లేదు. మట్టి లేకపోతే కుండకు అస్తిత్వం అన్నది లేదు. నేను లేకపోతే దేనికి కూడా అస్తిత్వం అన్నది లేనే లేదు. నేనే వీటన్నిటికీ కూడా ఆధారమై ఉన్నాను. నేను లేకపోతే ఇవేవి కూడా లేవు. దీనికి ఆధారం మట్టి. ఈ కుండకు మట్టి ఆధారమై ఉంది. మట్టిని తీసేస్తే కుండ ఎక్కడ ఉన్నది? లేనే లేదు. ఆత్మ తీసేస్తే ఇక్కడ అసలు ఏమీ లేనే లేదు. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ప్రతి దానికి కూడా నేనే ఆధారమై ఉన్నాను, నేనే అస్తిత్వమై ఉన్నాను. ఉన్నది నేనే, నేను కాక మరి ఇది లేదు. ఇది అర్థం చేసుకో. ముందు ఈ దేహం నేను కాదు, నేను ఆత్మస్వరూపమై ఉన్నాను. ఈరోజు మనకి చెప్పినటువంటి వాటిలో నేను నిత్యమై ఉన్నాను, ఎప్పుడు ఉండేవాడిని, నిన్న, ఇవాళ, రేపు కూడా. ఇదంతా కూడా కాలానికి ఆధీనమైపోయి ఉంది. నేను కాలాతీతమై ఉన్నాను. కాలం నన్నేం చేయలేదు. అలాగే ఇక్కడ ఇది ఒక రూపంతో ఉంది. నేను రూపంతో లేను, వీటికి అతీతంగా ఉన్నాను నేను. అలాగే నేను వ్యయమయ్యేవాడిని కాదు, నేను అవ్యయుడను.
నేను వీటికి తెలిసేవాడిని కాదు, నేను అప్రమేయుడను, నేను నిత్యుడనై ఉన్నాను, నేను అవినాశినై ఉన్నాను, నేను అవ్యయుడనై ఉన్నాను, నేను సత్యమై ఉన్నాను. ఇవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకున్నాం. అలాంటి నీ గురించి నువ్వు ఆలోచించుకుంటూ ఉండు, అలాంటి నీ గురించి నువ్వు స్మరించుకుంటూ ఉండు. ఈ దేహం కాదు, ఆ మనస్సును గమనిస్తున్నది నేను, ఈ దేహంలో ప్రతి కదలికను గమనిస్తున్నది నేను, ఇక్కడ ప్రతి దాన్ని గమనిస్తున్నది నేను. ఇవన్నీ కూడా మిథ్య, ఇవన్నీ కూడా నిత్యమైనటువంటివి. నేను శాశ్వతమైన ఆత్మస్వరూపాన్ని. ఇది ఈ విధంగా భావన చేయటమే ఇక్కడ ఉభయోరపి దృష్టాంతత్వనయోస్తత్వదర్శవి. తత్వం తెలిసింది. ఇప్పుడు ఏం తెలిసింది? తత్వం ఉన్నది నేనే అనేటటువంటిది, ఉన్నది ఆత్మే అనేటటువంటిది, ఉన్నది ఆత్మే అనేటటువంటిది. ఆత్మ అన్నప్పుడు మీరు ఆ ఆత్మానిలా పైకి చేతులు పెట్టొద్దు, ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. ఆ ఆత్మ అన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఆత్మకు మీరు భిన్నమైన వాళ్ళు అయిపోతారు, మీరు అనాత్మ అయిపోతారు, మీరు నాశనమయ్యే వాళ్ళు అవుతారు, మీరు మరణించే వాళ్ళు అవుతారు, మీరు దుఃఖపడే వాళ్ళు అవుతారు, మీరు మళ్ళీ జన్మలు తీసుకునే వాళ్ళు అవుతారు. దాని నుంచి బయటపడటం కోసమే కదా మనకు భగవద్గీత. అర్థమవుతుందా? కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని నిరంతరం కూడా మీ మీద మీ దృష్టి వెళ్ళేలాగా చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా ప్రయత్నం చేసి మీ యథార్థమైనటువంటి స్వరూపం ఏదైతే ఉందో స్వరూపత మీరు మెరుగా ఉండాలని ఆశిస్తూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.